నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విదేశీ పెట్టుబడుల వెల్లువకు మార్గం సుగమం. సంస్కరణల అమలు ఇక వేగవంతం. ప్రధాని దిశానిర్దేశం. బ్యాంకింగ్, పౌర విమానయానం, రక్షణ రంగాల్లోకి విరివిగా ఎఫ్డీఐలు. వినోద ఛానళ్లలో 100% అమలు. అల్పపీడనంగా మారిన వాయుగుండం. కుండపోత వర్షాలకు తమిళనాడులో 17 మంది మృత్యువాత. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు. 2 మృతి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిన వానలు. తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడుతున్న కొండ చర్యలు. శ్రీవారి చెంతకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్న భక్తులు. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన మన ఇటుక, మన అమరావతి. 9 గంటల్లోనే ఈ ఇటుకలు కొనుగోలు చేసిన 1,00,000 మంది. కృష్ణా ఆయకట్టు రైతులకు వరంలా పట్టిసీమ. గోదావరి నీటితో 50 కోట్ల రూపాయల విలువైన పంటకు ప్రాణం. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుపై నితీష్ దృష్టి. కుమారుడు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలంటున్న లాలు.